హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో అయితే చూసారు కదా! సో, అలాంటి మోడల్స్‌కి అనేది పేపర్ కటింగ్ అనేది కంపల్సరీ చేసిన తర్వాతే మనం లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేది కట్ చేస్తూ ఉంటాం. సో, అలా పేపర్ కటింగ్ చేయకుండా మనం డైరెక్ట్‌గా లైనింగ్ పైన ఏ విధంగా మనం ఈ మోడల్స్‌ని అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో, నార్మల్‌గా నేను బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకుంటానో ఎక్స్ట్రాస్ ఉంచేసుకొని, సో, దానికి ఎక్స్ట్రాగా చూసారా వీడియోలో చూపించిన విధంగా 13 ఇంచెస్ అనేది నాకు రెడీ అవ్వాలి. 13 ఇంచెస్ కన్నా ఎక్స్ట్రాగా 1 ½ ఇంచ్ లేదా 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఇలా కింద వైపుకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలనమాట. సో, నేను మార్కింగ్‌నైతే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నెక్ అనేది ఈ విధంగా 3 ½ తీసుకున్నాను బోట్ నెక్. అండ్ కిందకి షేప్ కోసం 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని టోటల్ 9 ½ బ్యాక్ నెక్ డీప్ మాట. అలాగే బ్యాక్ నడుము నాకు 3 ఇంచెస్ రెడీ అవ్వాలి పట్టీ టైప్‌లో. సో, ఇలా చూసారు కదా! ఈ పార్ట్ మీదకి ఈ పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి నేను కింద నుంచి 3 ½ తీసుకుంటున్నాను. అంటే ఏ పార్ట్ మీదకి ఏది అంటే మనం దేని మీద ఏం జాయిన్ చేస్తామనే దాన్ని బట్టి ఆ క్లాత్‌ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు నేను పై క్లాత్ మీద కింద క్లాత్ అనేది జాయిన్ చేస్తాను కాబట్టి పై క్లాత్ ఎక్స్ట్రాగా 1 ½ ఇంచ్ అనేది తీసుకున్నాను. నేను మార్క్ చేయడం కిందకే మార్క్ చేశాను ఎక్స్ట్రాగా. బట్ తర్వాత నేను చేంజ్ చేసి 1 ½ ఇంచ్ పైకి తీసుకున్నాను. మీరు వీడియో కానీ స్కిప్ చేయకుండా క్లియర్‌గా చూసినట్లయితే. ఇప్పుడు నేను నెక్ షేప్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను ఈ విధంగా. సో, ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. సో, మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కట్ చేసిన కింద పీస్ ఉంది కదా! అది ఈ విధంగా పై వైపుకి రావాలి. సో, అందుకే పై వైపు పీస్ అనేది ఎక్స్ట్రాగా 1 ½ ఇంచ్ మార్క్ చేసుకున్నాననమాట. సో, ఇప్పుడు చూడండి 13 ఇంచెస్ అనేది మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ పై పీస్ గాని కింద పీస్ మీదకొస్తే మనం అప్పుడు పై పీస్ అనేది కరెక్ట్‌గా తీసుకోవాలి. కింద పీస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకా వీడియోని మరొకసారి చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను పైపింగ్ అనేది లోడింగ్ వేసుకుంటున్నాను. సో, అందుకని పైపింగ్ ఈ విధంగా ముందుగానే రెడీ చేసేసాను. సో, వీడియోలో చూపించిన విధంగా కింద పార్ట్ జాయింట్ దగ్గర పైపింగ్, అలాగే నెక్ షేప్‌కి అంతటికి కూడా పైపింగ్ అనేది వేసేసుకున్నాను. ఈ కింద పార్ట్ అనేది నాకు కరెక్ట్‌గా తీసుకున్నాను. కరెక్ట్‌గా ఎంత నాకు రెడీ అవ్వాలో అంత తీసుకున్నాననమాట. సో, ఇప్పుడు నెక్ షేప్ కూడా నేను పైపింగ్ వేసేస్తున్నాను. నేను చెప్పినట్టు ఈ విధంగా మెజర్‌మెంట్స్‌తో గాని మనం తీసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి పేపర్ కటింగే అవసరం లేకుండా ఇలాంటి మోడల్స్ అనేవి ఈజీగా మనం స్టిచ్ చేసేయొచ్చు. చాలా టైం అనేది మాకు సేవ్ అవుతుందనమాట. సో, ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయిన్ చేసేసుకుంటున్నాను. సో, చూసారు కదా! రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన ఈ విధంగా లైనింగ్ వేసేసి ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను. లోడింగ్ పైపింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా పైపింగ్ వేసిన స్టిచ్ మీదే మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకొని టర్న్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో, టోటల్ అంతా కూడా స్టిచ్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడా. సో, ఇలా స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి. అలాగే నడుము పట్టీ కూడా నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను.
సో, ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం జాయిన్ చేసేటప్పుడు చూడండి ఒకసారి నేను 1½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా! అదనేది నేను మార్క్ చేసేసుకుంటున్నాను ముందుగానే. ఇలా 2 పీసెస్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒకేసారి గాని మనం మార్క్ చేసుకుంటే 2 కూడా ఒకటి హెచ్చు తగ్గు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. దీనిపైన మనం పెట్టుకున్నాం కదా! సో, ఇలా పెట్టుకొని ఒకసారి చెకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కరెక్ట్‌గా మనకి 13 ఇంచెస్ అనేది రెడీ అవుతుందా లేదా అని. సో, ఇలా చెక్ చేసేసుకున్నాం కాబట్టి కరెక్ట్‌గా మనకి వచ్చేస్తుంది ఇంకా బ్లౌజ్ అనేది. సో, అక్కడ మరొకసారి మార్కింగ్ అనేది చేసేసుకొని, ఆ మార్కింగ్ పైన మనకి ఈ స్టిచెస్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. జాయింట్ సైడు అలాగే నెక్ దగ్గర కూడా. ఇప్పుడైతే అదే మార్కింగ్ పైన స్టిచ్ వేసేస్తున్నాను ఈ విధంగా. సో, సెంటర్ జాయింట్ కాబట్టి నేను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి కరెక్ట్‌గా వచ్చేసింది మనకి. సో, రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. షేప్ కూడా కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో, ఈ మోడల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా హ్యాంగింగ్స్ అలాగే బావుగానే స్టిచ్ చేసినట్లయితే మన కంప్లీట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ మోడలే కాకుండా ఇలాంటి మరెన్నో మోడల్స్‌నైతే మనం ఈజీగా నేను చెప్పే విధానంలో పేపర్ కటింగే చేయకుండా డైరెక్ట్‌గా లైనింగ్ పైనే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.